హాయ్ హలో అందరికీ మనందరిళ్ళలో ఇలాంటి ఖాళీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి. ఇలాంటి ఖాళీ వాటర్ బాటిల్స్ నేనైతే ఒక యూస్ఫుల్ అయ్యే ఐడియా చూపించబోతున్నాను. ఇదైతే లేడీస్కి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో అయితే చివరి వరకు చూడండి. మన వీడియో నచ్చినట్టయితే మన వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే ఇలా ఒక ఖాళీ వాటర్ బాటిల్ తీసుకోవాలండి. వాటర్ బాటిల్ తీసుకున్న తర్వాత దాన్నైతే 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. 2 భాగాలుగా కట్ చేసుకొని మీకు వీలున్న సైడ్ అయితే ఇలా హాఫ్ ఇంచుతో ఒక ఒక స్ట్రెయిట్ పీస్‌నైతే కట్ చేసుకోవాలి. అలా హాఫ్ ఇంచుతో స్ట్రెయిట్ పీస్ కట్ చేసుకుంటేనే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. అలా వీడియోలో చూపిస్తున్నట్టు హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఇలా కట్ చేసుకోవాలండి. మనమైతే బాటిల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హాఫ్ ఇంచ్ తోటి గ్యాప్ ఉండేటట్టు కట్ చేసుకోవాలి. అలా అయితే వీడియోలో చూపిస్తున్నట్టు మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఇలా హాఫ్ ఇంచ్ మందం ఉండేటట్టే కట్ చేసుకోవాలి. ఎక్కడ హెచ్చు తక్కువ లేకుండా కట్ చేసుకుంటేనే మనకి బాటిల్ అయితే నీట్గా కట్ అవుతుందండి. ఇదైతే ఆడవాళ్ళకైతే బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇదైతే ఒక విధంగా బ్యాంగిల్ స్టాండ్ అని కూడా చెప్పొచ్చు. మనమైతే ఇది డ్రెస్సింగ్ టేబుల్లో కానీ మనము ఎక్కడైనా సెల్ఫ్లలో కానీ అల్మార్లో కానీ ఈజీగా పెట్టుకోవచ్చు. మనమైతే బ్యాంగిల్స్ ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటాము. ఇలా అయితే మనం బాటిల్తో రెడీ చేసి పెట్టుకుంటే బ్యాంగిల్స్ అన్నీ ఒకటే చోట ఉంటాయి. వీడియోలో చూపిస్తున్నట్టు టేప్ అయితే బాటిల్కి 2 సైడ్లు వేసుకోవాలి. లోపటి సైడ్ వచ్చేటట్టు బయట సైడ్ వచ్చేటట్టు టేప్ అయితే 2 సైడ్లు వేసుకోవాలి. ఇలా అయితే టేప్ అయితే మనం బాటిల్ చుట్టూ వేసుకుంటేనే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మనం ఒక పక్క వేసుకున్నాం కదండి, మళ్ళీ సెకండ్ సైడ్ కూడా అలాగే టేప్ వేసుకోవాలి. మనం టేప్ ఎంత నీట్గా వేసుకుంటే అంత ఫినిషింగ్ అనేది మంచిగా కొడుతుంది. మనమైతే టేప్ ఖచ్చితంగా లోపటి సైడ్ వచ్చేటట్టు బయట సైడ్ వచ్చేటట్టు చూసుకొని ఎడ్జెస్ అన్నీ సమానంగా అనుకుంటూ టేప్ వేసుకోవాలండి. మనమైతే ఇలా నీట్గా బాటిల్కి 2 సైడ్లు టేప్ వేసుకోవాలి. అలాగే చుట్టూరా కూడా టేప్ వేసుకోవాలండి. టేప్ వేసుకోవడానికి యూజ్ ఏంటంటే మనమైతే బ్యాంగిల్స్ తీసుకునేటప్పుడు ఆ ఎడ్జెస్ అయితే మనకి చేతికి తగలకుండా నీట్గా ఉంటాయి. మనమైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే నీట్గా టేప్ వేసుకుంటే అదైతే స్టిఫ్గా ఉండి బ్యాంగిల్స్కి కానీ ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉంటుంది. మనం ఎప్పుడైనా బ్యాంగిల్స్ తీసుకునేటప్పుడు చేతికి ఎలాంటి గీతలు పడకుండా ఉంటాయండి. ఇదైతే మనమైతే సింపుల్గా చేసుకోవచ్చు. ఇదైతే ఆడవాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనమైతే చాలామంది గాజులు ఎక్కడ స్టోర్ చేయాలో తెలియక సెల్ఫ్లలో ఎలా పడితే అలా పెడుతూ ఉంటారు. ఇలాంటి బాటిల్ స్టాండ్ ఉంటే అయితే మనమైతే ఈజీగా అన్ని గాజులు ఒకటే దగ్గర పెట్టుకోవచ్చు. ఇదైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు బాటిల్కి అయితే చుట్టూరా టేప్ వేసుకోవాలండి. అలా చుట్టూరా టేప్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఇంకో బాటిల్ పీస్ కూడా చుట్టూరా టేప్ వేసుకోవాలి. మనం ఎంత నీట్గా టేప్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది అంత నీట్గా కొడుతుందండి. ఇలా అయితే వీడియోలో చూపిస్తున్నట్టు మనం కట్ చేసుకున్న 2 బాటిల్ పీసెస్కి ఖచ్చితంగా టేప్ వేసుకోవాలండి. ఈ బ్యాంగిల్ స్టాండ్ చేయడానికైతే నేనైతే ఎలాంటి ఖర్చు లేకుండా చేశానండి. ఇవన్నీ ఇంట్లో ఉండే వాటితోటే ఈ బ్యాంగిల్ స్టాండ్ రెడీ చేస్తున్నాను. మనందరి ఇళ్ళలో ఇలాంటి ఖాళీ వాటర్ బాటిల్ ఉంటుంది. అలాగే టేప్స్ కూడా ఉంటాయి. ఇక్కడైతే బ్యాంగిల్ స్టాండ్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇందులోకి అయితే బ్యాంగిల్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. మనకి ఎంతో యూస్ఫుల్గా ఉంటుందండి ఈ బ్యాంగిల్ స్టాండ్. ఇదైతే ఎక్కడైనా పెట్టుకోవచ్చు. బ్యాంగిల్స్ అయితే అందులో నుంచి ఊసిపోతాయి అనే భయమే లేదు. మనకైతే నీట్గా ఉంటుందండి. బ్యాంగిల్స్ తీసుకోవడము ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇందులో నుంచి అయితే ఈజీగా మనం బ్యాంగిల్స్ తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు అండి. మనమైతే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు హడావిడి లేకుండా ఇలా అయితే బ్యాంగిల్స్ తీసుకోవచ్చు. మనకైతే నచ్చిన కలర్ తీసుకోవచ్చు. ఇలా అయితే సైడ్ నుంచి అయినా తీసుకోవచ్చు, లేదంటే బాటిల్కి క్యాప్ ఉంటుంది కదండి, ఆ క్యాప్ ఓపెన్ చేసి కూడా బ్యాంగిల్స్ తీసుకోవచ్చు.
ఇలా అయితే బాటిల్లో ఎన్ని బ్యాంగిల్స్ పడతాయో అన్ని బ్యాంగిల్స్ అయితే సెట్ చేసుకోవాలి. మనకైతే ఎన్ని బాటిల్ స్టాండ్స్ అవసరం ఉంటాయో అన్ని బాటిల్ స్టాండ్స్ అయితే రెడీ చేసుకోవాలండి. ఇలా అయితే క్యాప్తో క్లోజ్ చేసుకుంటే ఇదైతే ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కింద పడి పలిగిపోతుంది అనేది ఎలాంటి భయం ఉండదండి. సైడ్ నుంచి అయితే బ్యాంగిల్స్ ఎలాంటిగా ఊసిపోవు. మనమైతే ఇలా క్యాప్ తీసి మనకి నచ్చిన బ్యాంగిల్స్ తీసుకోవచ్చు, లేదంటే సైడ్ నుంచి అయినా తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే లైక్ చేయండి వీడియోకి.